Hi, hello, namaste. Welcome to APPSC Pathshala. This is me, Umya Salma. So, today we will be discussing Andhra Pradesh current affairs of February month. మనం లాస్ట్ క్లాసెస్లో జనవరి కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నాము. సో, ఈరోజు ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ నేర్చేసుకుందాం. సో, కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఛానల్లో. సో, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. సో, సచివాలయం డేట్స్ కూడా వచ్చేసాయి. సో, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సెప్టెంబర్ 21 ఉంది. సో సెప్టెంబర్ 20 నుంచి అందరికీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఎస్, డేట్స్ కూడా అవుట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం సీరియస్గా ప్రిపేర్ అవుదాం. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా సెషన్. సో మీరు మా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అందరికీ రీచ్ అయ్యేలాగా సో నాలెడ్జ్ని షేర్ చేయండి. సో అలానే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో నేను ఏమైతే కొత్త వీడియోస్ వేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు చూడొచ్చు. సో ఇంకా టైం మిగలలేదు కాబట్టి సో మీ ప్రిపరేషన్ని గేరప్ చేయండి. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇందులో ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో మోస్ట్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. సో మనం ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది సపరేట్గా ఈ టాపిక్ నేర్చుకోని అవసరం లేదు. సో ఇందులోనే కవర్ చేసేయచ్చు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఫ్లాగ్డ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఫ్రూట్ ట్రైన్ విత్ బనానాస్. సో ఇది ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫ్రూట్ ట్రైన్. సో ఇది వచ్చేసి ఎక్కడ నుంచి లాంచ్ చేశారంటే తాడిపత్రి రైల్వే స్టేషన్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి కడప అండ్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవి ఎక్కడికి వెళ్తాయి అంటే ముంబై, మహారాష్ట్రకి వెళ్తాయి, ఈ పోర్ట్కి వెళ్తాయి. ఓకే, సో ఈ బనానాస్ని మనం ఇరాన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఎక్కడ లాంచ్ అయ్యి ఫ్లాగ్ ఆఫ్ చేశారు, అదే లాంచ్ స్టార్ట్ చేశారు ట్రైన్ అనేది అంటే ఆంధ్రప్రదేశ్, ఫ్రమ్ తాడిపత్రి యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. సో ఎన్ని మెట్రిక్ టన్స్ అంటే 980. కొన్ని న్యూస్ పేపర్స్ 990 కూడా ఇచ్చారు. సో ఎస్, ఆప్షన్స్ చూసి రైట్ ఆన్సర్ టిక్ చేయండి. సో 980 మెట్రిక్ టన్స్ ఆఫ్ లోకల్లీ గ్రోన్ బనానాస్ని మనము ముంబై, మహారాష్ట్ర జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్కి పంపించాము. సో దిస్ విల్ బి ఎక్స్పోర్టెడ్ టు ఇరాన్. ఓకే, సో ఎస్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో ఈ బనానాస్ వచ్చేసి హ్యాపీ బనానాస్. ఈ బ్రాండ్, దీనికి బ్రాండ్ నేమ్ కూడా ఉంది, హ్యాపీ బనానాస్ అని కూడా అంటారు. సో మీరు పెన్ యాజ్ వెల్ యాజ్ బుక్ పెట్టుకొని ఉన్నారని అనుకుంటున్నాను. సో నోట్ చేసుకోండి. సో నేను ప్రతి ఇన్ఫర్మేషన్ స్లైడ్స్లో ప్రొవైడ్ చేయలేను కాబట్టి సో ఏవి ఇంపార్టెంట్ అయితే చెప్తాను, మీరు ఖచ్చితంగా నోట్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెన్స్. మనకి కరెంట్ అఫైర్స్ అనేది పార్టీలో వస్తుంది. మనము కరెంట్ అఫైర్స్ చాలా వాస్ట్ కాబట్టి ఎన్ని కవర్ చేసినా ఏదో ఒకటి మిస్ అవుతుంటాం. ఓకే, సో ఈ బ్రాండ్ నేమ్, ఈ బనానాస్ బ్రాండ్ నేమ్ వచ్చేసి హ్యాపీ బనానాస్. ఓకే, ఎస్, నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాము. సో ఎస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుక డోర్ స్టెప్ పెన్షన్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ ఏపీ. పెన్షనర్ ఏజ్ వచ్చేసి 60 yearsకి రెడ్యూస్ చేశారు. ఫస్ట్ ఇట్ వాస్ 65 years. ఓకే, సో ఈ రిడక్షన్ ఆఫ్ ఏజ్ చేశారు ఇందులో. ఇది వచ్చేసి ఈ స్కీమ్ పేరు వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుక. సో ఇది డోర్ స్టెప్ పెన్షన్ అంటే ఇప్పుడు వాలంటరీ సిస్టమ్ మనకి ఏదైతే ఉంటుందో వాలంటీర్స్ వచ్చేసి ఈకేవైసీ అవన్నీ వేసుకొని పెన్షన్స్ ఇవ్వడం. డోర్ స్టెప్ అంటే డోర్ టు డోర్ డెలివరీ, డోర్కి వచ్చి మీ పెన్షన్ అనేది డెలివర్ చేయడం జరుగుతుంది వాలంటీర్స్ వచ్చేసి. సో ఈ స్కీమ్ వచ్చేసి వెల్ఫేర్ పెన్షన్స్ విల్ బి డెలివర్ టు ది ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్. ఓకే, సో వాళ్ళు రాలేరు ఇప్పుడున్న కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్కి కూడా. సో ఇది చాలా హెల్ప్ఫుల్. సో వెరీ ఇంపార్టెంట్ వెల్ఫేర్ స్కీమ్, దట్ ఈస్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక డోర్ స్టెప్ పెన్షన్ స్కీమ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ ఏజ్ అనేది రెడ్యూస్ చేశారనమాట. ఫస్ట్ 65 years వాళ్ళ వరకు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు 60 years దాకానే ఇస్తున్నారు. సో 65 to 60 years అనేది రెడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఎస్, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి హ్యాస్ ఇనాగ్రేటెడ్ ఏపీస్ ఫస్ట్ దిశా పోలీస్ స్టేషన్ ఇన్ రాజమహేంద్రవరం ఆర్ రాజమండ్రి. ఓకే, సో ఈ దిశా పోలీస్ స్టేషన్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇండియాలోనే ఫస్ట్ టైం. సో ఇది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ఆర్ రాజమహేంద్రవరంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రిలో ఫస్ట్ దిశా పోలీస్ స్టేషన్. సో మనకు తెలుసు ఆల్రెడీ దిశ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం పాస్ అయింది, దిశ యాక్ట్ 2019. సో అకార్డింగ్ ఈ యాక్ట్ ప్రకారం 21 daysలో ఎవరైతే విక్టిమ్స్కి ఉందో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అదే
పనిష్ చేస్తారు. 21 days లోపల మొత్తం జడ్జ్మెంట్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇండియాలోని ఈ యాక్ట్ ఎక్కడ పాస్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు పాస్ ద బిల్ దిస్ యాక్ట్ 2019. సో 21 daysలోనే మనకి టోటల్ జడ్జ్మెంట్ అనేది వస్తుంది. ఓకే, సో కమింగ్ టు పాక్సో యాక్ట్. ఈ పాక్సో యాక్ట్ అనేది కూడా రీసెంట్లీ న్యూస్లో ఉంది. సో డ్యూ టు మెనీ ఇన్సిడెంట్స్, నిర్భయకి కూడా రీసెంట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి సో ఈ పాక్సో యాక్ట్ అనేది రీసెంట్గా చాలా న్యూస్లో ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంట్, పాక్సో యాక్ట్ 2012. సో ఇది వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. సో ఇది ఫస్ట్ దిశా పోలీస్ స్టేషన్ ఎక్కడంటే రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ 13 districtsలో కూడా ప్రతి డిస్టిక్లో ఈ దిశా పోలీస్ స్టేషన్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కమింగ్ డేస్లో. ఓకే, సో ఎస్, నెక్స్ట్ వచ్చేసి డెత్. ఈ దిశా యాక్ట్లో ఈ 21 daysలో మోస్ట్లీ డెత్ పెనాల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏదిందో చూసేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ 11 అగ్రి ఇన్స్టిట్యూషన్స్ టు హెల్ప్ ఫార్మర్స్. సో రైతుల్ని హెల్ప్ చేయడం కొరకు సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ అనమాట వాళ్ళ ఇద్దరి మధ్యలో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మధ్యలో, మిగతా 11 అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో. సో ఎందుకు? ఫార్మర్స్ని హెల్ప్ చేయడానికి. సో ఇందులో మెయిన్లీ వచ్చేసి ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఎందుకైతే అగ్రిమెంట్ జరిగిందో చూద్దాం. సో మెయిన్లీ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ది అగ్రికల్చర్ సెక్టార్ త్రూ టెక్నాలజీ అండ్ సస్టైనబుల్ ఇంక్రీజ్ ఇన్ farmers income using organic and natural farming process. సో ఆంధ్రప్రదేశ్ చాలా ఫేమస్ అనమాట జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి. సో ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, దీని అన్నిటి కోసం ఈ ఎంఓయు అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ రిమైనింగ్ 11 అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, సో రైతు భరోసా కేంద్ర. సో రైతు భరోసా కేంద్రాస్ కూడా దీని కింద స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ లాస్ట్ జూన్ 2020లో కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్ర నియర్లీ 11,158 రైతు భరోసా కేంద్రాస్ అనేవి స్టార్ట్ చేశారు. ఓకే, ఎస్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం హ్యాస్ లాంచ్డ్ నాడు నేడు స్కీమ్ ఫర్ మోడర్నైజింగ్ హాస్పిటల్స్. సో ఇంగ్లీష్లో వచ్చేసి దెన్ అండ్ నౌ, తెలుగులో నాడు నేడు. సో ఈ స్కీమ్ మెయిన్లీ వచ్చేసి మెడికల్ ఫీల్డ్ అనమాట. ఎందుకు లాంచ్ చేశారో చూద్దాం. మోస్ట్లీ ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి 15,337 crores అనేవి ఈ స్కీమ్కి అలాట్ చేయడం జరిగింది, నాడు నేడు. సో అమౌంట్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో టోటల్ 15,337 crores. ఇవి 3 phases 3 yearsలో జరగబోతున్నాయి. 3 phases, టోటల్ 3 phases ఈ నాడు నేడు ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ హాస్పిటల్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ నాడు నేడు స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో హైయెస్ట్ ఇండియన్ స్టాండర్డ్స్, అదే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గినట్టుగా మోడర్నైజ్ చేయడం జరుగుతుంది ఏవైతే మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో. సో టోటల్ 3 phases చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి 1,129 crores ఫస్ట్ ఫేజ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అవుట్ ఆఫ్ దీస్ అమౌంట్. ఓకే, సెకండ్ ఫేజ్లో 1,212 crores అండ్ రిమైనింగ్ 700 crores టు ది ఏరియా హాస్పిటల్స్. మనకి ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాటికి కూడా అలొకేట్ చేస్తారు. థర్డ్ ఫేజ్లో వచ్చేసి 12,300 crores విల్ బి అలొకేటెడ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ న్యూ హాస్పిటల్స్, కొత్త హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, ఇంకా డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్, అన్ని మెడికల్ స్టాఫ్ ఇదంతా ఇంక్రీజ్ చేయడానికి, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ని తేయడానికి రిమైనింగ్ అమౌంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది phase 3లో జరగబోతుంది. ఓకే, సో ఎస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్కీమ్ వచ్చేసి జగనన్న వసతి దీవెన స్కీమ్ ఫర్ స్టూడెంట్స్. ఓకే, సో ఈ స్కీమ్లో వచ్చేసి ఇది మెయిన్లీ ఎడ్యుకేషన్ సెక్టార్ స్కీమ్ అనమాట. సో మనకు అడగొచ్చు, యాజ్ వీ బిలాంగ్ టు ఎడ్యుకేషన్ సెక్టర్, ఇక్కడ ఈ జగనన్న వసతి దీవెన జేవిడి ఏదైతే ఉందో ఇది విజయనగరం డిస్టిక్లో అనేది స్టార్ట్ చేశారు. సో ఎక్కడ లాంచ్ చేశారు అనేది క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. సో ఈ స్కీమ్ కింద టోటల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 2,300 crores అనేది ప్రొవైడ్ చేశారు. ఎవరైతే స్టూడెంట్స్ ఐటీఐ, పాలిటెక్నిక్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి హాస్టల్ మెస్ ఎక్స్పెండిచర్ ఏవైతే ఉంటుందో ఈ మనీ అంతా ఇవ్వడం జరుగుతుంది ఈ జగనన్న వసతి దీవెన కింద. ఓకే, సో ఇందులో చాలామంది స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యారు. సో ఎవరైనా ఐటీఐ చదివిన వాళ్ళైనా, పాలిటెక్నిక్ అయినా, అండర్ గ్రాడ్యుయేట్ ఆర్
పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ఈ ఫండ్స్ అనేది డైరెక్ట్ అకౌంట్కే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ మోస్ట్ ఆఫ్ ది స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి డైరెక్ట్గా అకౌంట్కే బెనిఫిషియరీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ బెనిఫిషియరీ స్టూడెంట్స్ వచ్చేసి ఒక యూనిక్ బార్ కోడెడ్ స్మార్ట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు విచ్ కంటైన్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ ది కంప్లీట్ బెనిఫిట్స్. ఒక స్మార్ట్ కార్డ్ ఉంటుంది, ఇందులో వీళ్ళకి బార్ కోడ్ సిస్టమ్ అనేది ఇచ్చారు. ఓకే, సో ద మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ స్కీమ్ వచ్చేసి టు ఇంప్రూవ్ ది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ పోస్ట్ ఇంటర్మీడియట్ విచ్ వాజ్ ఓన్లీ 23% ఇన్ ఏపీ నౌ. సో దీనికి అర్థం ఏమంటే ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది ఎడ్యుకేషన్ అనేది స్టాప్ చేయడం జరిగింది. సో మనకి పోస్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంది, దట్ ఈస్ 23% మాత్రమే ఉంది. సో ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ దిస్ పర్సంటేజ్ ఈ జగనన్న వాస్తు దీవెన స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి హాస్టల్ మెస్ ఎక్స్పెండిచరే కదా ప్రాబ్లం ఉండేది. సో అది ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ని ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం ఎంకరేజ్ చేయడం కోసం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఏపీ గవర్నమెంట్ has made history with ఇంటి వద్దకే పెన్షన్ స్కీమ్ by covering 94% within few days. ఓకే, సో ఇక్కడ ఏపీ స్టేట్ గవర్నమెంట్ లెడ్ బై ఇట్స్ చీఫ్ మినిస్టర్ ఎదుగూరి సన్నింటికి జగన్మోహన్ రెడ్డి హ్యాస్ క్రియేటెడ్ ఎ రికార్డ్ విత్ ఇట్స్ ఇంటి వద్దకే పెన్షన్ స్కీమ్. సో ఇంటి వద్దకే పెన్షన్ స్కీమ్, పెన్షన్ టు యువర్ డోర్ స్టెప్. ఇందులో చాలా మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, లైక్ వికలాంగులకి, సో కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, విడోస్కి. ఓకే, సో ఇది ఇంటి వద్దకే పెన్షన్ స్కీమ్. సో మోస్ట్లీ 94% మొత్తం కవర్ చేస్తారంటే అబౌట్ 60 lakh పెన్షనర్స్కి వాళ్ళ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్ సిస్టమ్ ఉంది కాబట్టి సో వాలంటీర్స్ వచ్చి ఇస్తారు. ఈ కేవైసీ నేను ఆల్రెడీ ముందు చెప్పిన స్కీమ్లో కూడా ఇది. సో ఈ స్కీమ్ అనేది 13 districtsలో లాంచ్ చేశారు. ఎప్పుడు లాంచ్ చేశారంటే February 1st లాంచ్ చేశారు. సో ఏపీ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు టేకప్ సచ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ డోర్ డెలివరీ ఆఫ్ పెన్షన్. సో చాలా స్టేట్స్ అనేవి పెన్షన్ ప్రొవైడ్ చేశాయి, కానీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఫస్ట్ టైప్ ఆఫ్ స్టేట్. సో ఏదైతే ఇంటికి వచ్చి డోర్ స్టెప్ దగ్గర పెన్షన్ అలొకేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు పెన్షన్స్ చూసేస్తే 2,250 టు ఎల్డర్లీ పీపుల్, విడోస్కి, వీవర్స్కి, టాడీ ట్యాపర్స్కి, ఫిషర్మెన్కి, సింగిల్ ఉమెన్కి అండ్ ట్రెడిషనల్ కాబ్లర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో 3,000 రూపీస్ అనేది డిసేబుల్ అదే వికలాంగులకి ఇవ్వడం జరుగుతుంది. సో కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 5,000 to 10,000 రూపీస్ అనేది ఇస్తారు. ఓకే, సో మోస్ట్లీ 4 lakh వాలంటీర్స్ వచ్చేసి దీనికోసం ఎక్విప్ చేయడం జరిగింది. ఇక్కడ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అన్ని తీసుకొని ఈ పెన్షన్ అనేది డోర్ స్టెప్ డెలివరీ చేస్తారు. సో ఇది అబౌట్ ఇంటి వద్దకే పెన్షన్ స్కీమ్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాం. 1 in 3 payments for maternity benefit scheme PMMY has credited to wrong account. సో ఇది బై నీతి ఆయోగ్ వచ్చింది. సో అకార్డింగ్ టు దిస్ ట్రాన్స్ఫార్మింగ్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా అంటే పోషణ్ అభియాన్. సో ఈ పోషణ్ అభియాన్ నేను ఆల్రెడీ మిగతా క్లాసెస్లో కూడా చెప్పడం జరిగింది. పోషణ్ అభియాన్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా హాట్ టాపిక్గా ఉంది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ స్టేట్ ర్యాంకింగ్స్లో. సో చూసేద్దాం, ఇది నీతి ఆయోగ్ ఇస్తుంది. సో నీతి ఆయోగ్ మనకు తెలుసు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇందులో 1 in 3 of Aadhaar-based payments for centers maternity benefit scheme, that is Pradhan Mantri Matru Vandana Yojana, so PMMVY was credited to a wrong bank account. So ఈ రిపోర్ట్స్ రాంగ్ బ్యాంక్ అంటే వేరే వాళ్ళకి ఈ బెనిఫిట్ అనేది వెళ్ళడం జరిగింది. సో యాజ్ పర్ ద రిపోర్ట్ 28% of 31.29 lakh of all Aadhaar-based payments are going to different bank accounts than what had been provided by the beneficiaries. సో దీనికి అర్థం ఏమంటే ఏదైతే అకౌంట్ బెనిఫిషియరీ ఇచ్చింటారో ఆ అకౌంట్ కాకుండా వేరే వాళ్ళకి పోవడం జరిగింది. సో ఇందులో ఏదైతే డేటా వచ్చిందో దాని ప్రకారం సో ఎస్ ఇక్కడ చూద్దాము. డేటా ప్రకారం March 31st, 2019 లోపల 66% అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్కి వచ్చి ఆధార్ బేస్డ్గా ఇవ్వడం జరిగింది, అంటే వాళ్ళకే వెళ్ళాయి, కానీ మిగతావి వేరే అకౌంట్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఇది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఫస్ట్ ర్యాంకింగ్ ఉంది. సో ఛత్తీస్గఢ్ నెక్స్ట్, మధ్యప్రదేశ్ ఇన్ ది 3rd place. యూనియన్ టెరిటరీస్కి వచ్చేసి దాద్రా నగర్ హవేలీ, చండీగఢ్ అండ్ దమన్ అండ్ దీవ్. స్మాల్ స్టేట్స్కి వచ్చేసి మిజోరం, సిక్కిం అండ్ నాగాలాండ్. ఓకే,
ఇది టాప్ 3 ర్యాంకింగ్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, సెకండ్ వచ్చేసి ఛత్తీస్గఢ్. బాటమ్ ర్యాంకింగ్స్ మనం చూసేస్తే కర్ణాటక ఉంది లాస్ట్ ర్యాంకింగ్లో, అస్సాం అండ్ దెన్ కేరళ. ఓకే, సో ఇది అబౌట్ ది స్కీమ్. సో ఇవి టోటల్ ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం మార్చ్ యాజ్ వెల్ as ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాము. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ APPSC పాఠశాల, యాజ్ వెల్ as share with your friends, and thank you for watching my video. So meet you tomorrow in next class. Thank you.